ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. దూరమై కాదు మామయ్య, దగ్గరగా ఉండే అత్తయ్యని మార్చుకుంటాను, ఆయన మనసుని గెలుచుకుంటాను. గెలుచుకోవడం కాదే, ఆయన్ని వెళ్ళని. నీకు క్షణక్షణం టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. అయ్యాయా మీ మామ కోడళ్ళు మాట్లాడుకోవడాలు? ఎదిగోండి మీ మందులు. వస్తానమ్మా. No. Work is under process. Yeah. Give me 2 more days, please. Trust me, sir, please. Hello. Shit. Prasadu? Madam. Come to my cabin. వస్తున్నాను మేడం. మేడం వచ్చావా? నీకు జీతం ఇవ్వని శుద్ధ దండగయ్యా ప్రసాదు. ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి ఏ రోడ్డు పక్కన పాండవ పెట్టుకో. నీకు అదే కరెక్ట్. ఏమైంది? ఎవరికి పొద్దునే నా మీద పడింది? ఏమైంది మేడం? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదు. నీలాంటి బద్దకస్తుల్ని ఉద్యోగాల్లో పెట్టుకుని మేపుతున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. బాంబే నుండి ఫోను. డిజైన్ రెడీ అయిందా, అసలు మీ వల్ల అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పమంటావు? ఓ, ఇది బాంబే ఎఫెక్టా? డిజైన్ చేయమని ఆ గీతకి అడ్వాన్స్ ఇచ్చి ఎన్ని రోజులైంది? ఏమైందో, ఆ పని ఎంతవరకు వచ్చిందో, అసలు డిజైన్ చేస్తుందో లేక శుభ్రంగా తిని పడుకుంటుందో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి నీ దగ్గర? ఈ మధ్య ఒకసారి మాట్లాడాను మేడం. ఏమంది? ఫినిష్ అయిపోవచ్చింది అన్నారు మేడం. అది డిజైన్స్ ఫినిష్ చేసేలోపు నా కంపెనీకున్న గుడ్ విల్ ఫినిష్ అయ్యేలా ఉంది. ఫోన్ చెయ్యి. అలాగే మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నుండే చెయ్యి. అలాగే మేడం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. బాగున్నారా? చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నానండి. నా ఉద్యోగం పీకేస్తానంటున్నారు. అయ్యో, ఏ? మీ వల్లే. మీ ఉద్యోగం పోవడానికి నేను కారణం ఏంటి ప్రసాద్ గారు? మీకు డిజైన్ చేయమని వర్క్ అప్పగించాం కదండి. మీరింకా వర్క్ ఫినిష్ చేయలేదని మా మేడం నా మీద కోపడుతున్నారు మేడం. ఏయ్, ఏంటి ప్రసాద్? అదేమైనా నీ బాసా? అంత రిక్వెస్టింగ్ గా మాట్లాడుతున్నావు? సారీ ప్రసాద్ గారు, యాక్చువల్గా ఈ పార్టీకి ఫినిష్ అయిపోవాలి. ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళడం వల్ల పూర్తవ్వలేదు. నువ్వు ఫ్యామిలీతో ట్రిప్లు వెళ్ళటానికి, షికార్లకు వెళ్ళటానికైనా నీకు అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు? మా మేడం గారండి. అది కాదండి. ఏది కాదు? నీకు పేమెంట్ కావాలని అడగడం తెలుసు గాని అన్న టైంకి వర్క్ ఫినిష్ చేసి ఇవ్వాలని తెలీదా? 2 days లో ఇచ్చేస్తానండి. ఏంటి 2 days? అసలు ఆ బాంబే కంపెనీ వాళ్ళని అనాలి, నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. టాలెంట్ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళు లైమ్ లైట్ లోకి ఎందుకు రావటం లేదో తెలుసా? ఇదే టైం పంక్చువాలిటీ లేకపోవటం, డెడికేషన్ లేకపోవటం వల్ల. మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు నా కింద పనిచేస్తున్నావు కానీ నేనే నీ కింద పనిచేయటం లేదు. డబ్బులు పడేశాను కాబట్టి డిమాండ్ చేస్తాను. చూడండి, నేను మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఆ మర్యాదని పోగొట్టుకునేలా మాట్లాడుతున్నారు. నీ బోడి మర్యాద ఎవరికి కావాలి? నీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని 100 మందినైనా నిలబెట్టి కొనగల కెపాసిటీ ఉంది నాకు. నాకు కావాల్సింది నీ మర్యాద కాదు, రిజల్ట్. అబ్బా, ఆవిడ తగ్గుతుంటే ఈవిడెక్కేస్తుందేంటి? వీళ్ళేదో ఒకరినొకరు కలుసుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే రామును బయటికి నెట్టేయాలని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే లైన్ కట్ అయిపోయేలా ఉందే. చూడండి, డిజైన్ పూర్తయి మీకు అప్పగించడానికి ఇంకా 2 days పడుతుంది. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. కాదు కూడదు అంటారా? నేను ఈ డీల్ నుంచి తప్పుకుంటాను. మీరు ప్రసాద్ గారిని పంపిస్తే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాను. అంటే ఏంటే, బెదిరిస్తున్నావా? నా ప్రాబ్లం చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ నీకేనా, మాకుండవా? అడ్వాన్స్ తీసుకొని డిజైన్ చేస్తానని కమిట్ అయ్యి డీల్ మధ్యలో ఇలా డ్రాప్ అవడం కరెక్టా?
2 days టైం కావాలని రిక్వెస్ట్ చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీలాంటి వాళ్ళని 100 మందిని తీసుకొస్తాం, నీకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని 1000 మందిని కలవగలము అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్టేనా? అసలు నిన్ను మేడం ఒక్క నిమిషం మీరు ఉండండి. ఏంటి మేడం మీరు అసలు? ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడు. మేడం అవసరం మంది. అందుకని దాన్ని బ్రతిమాలాలా? అది ఏ టైం చెప్తే ఆ టైం వరకు వెయిట్ చేయాలా? మేడం వర్క్ చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్ మేడం. తిట్లు తినైనా అవతల వాళ్ళ కాళ్ళు పట్టుకుని పని చేయించడానికి నేనున్నాను కదా, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఆవిడిప్పుడు గనక డ్రాప్ అయిందంటే నష్టపోయేది నేను. ఆ? నీకు నష్టమేంటి? అదే మీరిద్దరూ కలిస్తేనే కదా ఆవిడికి పెళ్ళయిందని తెలిసేది. తనకి పెళ్ళైందని నాకు తెలుసు కదా. కానీ ఆవిడ భర్త ఎవరో తెలియదు కదా. ఏంటి? అదే మేడం, ఇప్పుడు ఆవిడ డిజైన్ చేయను అంటే బాంబే డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో మన కంపెనీకి వచ్చే ఆఫర్లన్నీ పోతాయి. దాంతో కంపెనీయే నష్టపోతుంది. కంపెనీ నష్టపోతే యాజ్ ఏ గుడ్ ఎంప్లాయీగా ఆ నష్టం నాకే కదా మేడం. అందుకే మీరుండండి, ఆవిడతో నేను మాట్లాడతాను. హలో గీత గారు. చెప్పండి ప్రసాద్ గారు, అడ్వాన్స్ రిటర్న్ తీసుకోవడానికి ఎప్పుడొస్తున్నారు? అమ్మో భలేవారే, అలా అంటారేంటండి? ఇది ఒక్కటేనా? ఇంకా ఇలాంటి డీల్స్ ఎన్నో మనం కలిసి వర్క్ చేయాలి. మీరొకసారి మా ఆఫీస్కి రావాలి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మా మేడం గారికి తెలియాలి. లేదులేండి ప్రసాద్ గారు, డబ్బులు ఇచ్చాం కాబట్టి మర్యాద ఇవ్వలేమనే మీ మేడం గారు లాంటి వాళ్ళతో నేను కలిసి వర్క్ చేయలేను. అయ్యయ్యో అలా అనకండి, మా మేడం గారు చాలా మంచివారు మేడం. నాకు అలా ఏం అనిపించడం లేదు. అదేం లేదండి, ఆవిడికి పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి కదా, ఆ ప్రెస్టేషన్లో ఏదో అలా మాట్లాడుతున్నారు. మీరేం మనసులో పెట్టుకోకండి. ఇంతకీ డిజైన్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్ పనులున్నాయి అంతే. వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి వెళ్ళిన మర్నాడే నేను మీకు ఆ డిజైన్ చేసిన శారీని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం వినపడింది. అయినా వినాయక చవితి అంటే ఇంకా ఎన్ని రోజులు? 2 డేసే కదా మేడం. చూస్తాను. లోకే వినాయక విగ్రహం ఎంత ఎత్తులో ఉండేది పురమాయించమంటావు? ఎత్తేమో మీ ఎత్తులో ఉండాలి, బొమ్మ మాత్రం నీలా కాకుండా కళగా ఉండాలి. ఏంటి దొంగమోహంది డబ్బు వంకే చూస్తుంది? ఏమండి, అసలే రోజులు బాగలేదు, పైగా ఇంట్లో డబ్బులున్నాయి, అసలే జనం డబ్బు. వినాయక చవితి పూర్తయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులుంటే ఏమవుతులోకే, మన ఇంట్లోకి ఎవరు వస్తారని? బయట నుంచి వచ్చే వాళ్ళతో భయం లేదండి, ఇంట్లో ఉన్న వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు లోకే? డబ్బులున్నాయంటావు, ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటావు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా. అంటే దొంగలు ఇంట్లో ఉన్నారంటావా? ఉన్నారని కాదు, అలాగని లేరని కాదు. ఆ డబ్బులు నేనే దొంగతనం చేస్తానన్న నీ ఉద్దేశం? డబ్బు చూస్తే ఎలాంటి వాళ్ళ బుద్ధైనా మారచ్చు కదా, అలాగని. ఇదిగో నీకేం భయం లేదు లోకే, ఈ డబ్బంతా కలిపి నా చేతికి ఇచ్చేయి, నేను నా తలదిండి కింద పెట్టుకొని పడుకుంటా. దొంగ బయట నుంచి వచ్చినా సరే, ఇంట్లో నుంచి వచ్చినా సరే, డోర్ తీసుకొని వచ్చినా సరే, పైనుంచి ఊడిపడినా సరే, ఈ డబ్బుల మీద చెయ్యాలి. ఏ కాలు కాకాలు, ఏ కీలు కాకీలు ఇరిసేస్తాను, చీల్చి చెండాడేస్తా. ఆవేశపడదరన్న, నిద్రపోతున్న ఎక్కడుంటావు నీకే తెలీదు, ఇక దొంగలను పట్టుకుంటావు. అమ్మా, ఆ డబ్బులని నా దగ్గరే నా రూమ్ లో దాస్తాను. అప్పుడు దొంగకి ఇంకా సులువైపోతుందిరా. అంటే దొంగలు నా రూమ్ లో ఉన్నారనా? అర్థమైంది, నేనే దొంగనని ఇండైరెక్ట్ గా వాళ్ళకి హింట్ ఇస్తున్నావు కదా. అందుకే మీరెవరి దగ్గర కాదురా, ఈ డబ్బు నా దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుంది. ఎవరైనా ఈ డబ్బు మీద కన్నేశారని అనుమానం వచ్చిందో
గుడ్లు పీకేసి గోటి బిళ్ళాడేస్తాను. నీది భయమో నమ్మకం అర్థం కావడం లేదమ్మా. ఏ ఏంటి ఈ రాత్రి ఖచ్చితంగా ఈ డబ్బుల కోసం దొంగలు మన ఇంటికి వస్తారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఆల్రెడీ వచ్చేసి మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఏదేదో మాట్లాడుతున్నావు లోకి నువ్వా? జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నావు అనుకో, కత్తి తిప్పడం ముందుగానే ప్రాక్టీస్ చేస్తాం కదా. క్రికెట్ ఆడుతున్నావు అనుకో, బాల్ని ఎలా కొట్టాలో ముందుగానే ప్రాక్టీస్ చేస్తాం కదా. అలాగే దొంగలు పడ్డాక కళ్ళు తేలేయడం కాకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్రాక్టీసులు చేసినా ఈ రాత్రికి నీ దగ్గరున్న ఆ డబ్బుల్ని కొట్టేయకపోతే చూడవే. నీ కోడలు సత్తా ఏంటో నీకు రాత్రికి చూపిస్తా చూడు. తొందరగా ఈ డిజైన్ పూర్తి చేసి అనుకున్న టైంకి వాళ్ళకి అప్పచెప్పేయాలి, లేదంటే మాట పోతుంది. చిన్నాళ్ళు ఇంట్లో ఎవరికి తెలియకుండా ఈ డిజైనింగ్స్ అన్నీ చేస్తున్నాను. అందరి అంగీకారంతో చేసే రోజు రావాలి. నా వంతుగా నేను ఆయనకి సహాయపడాలి. గీతా, 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 వస్తున్నానండి. గీత్, ఏమండి వచ్చేసారా? నేను వచ్చానే, కానీ పిలిచిన వెంటనే నువ్వే రావట్లేదు. అడిగా నానెక్కడా? ఇంకెక్కడ మీ నాన్నరా? ఆయన ఊరికెళ్ళిపోయారుగా. అదేంటమ్మా, నాతో మాట మాత్రమే చెప్పలేదు? నువ్వైనా ఉండమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఊళ్ళో అంత అర్జెంట్ పనులు ఏమున్నాయని. నేను అదే అన్నాన్రా. వినాయక చవితి అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాను. కానీ నా మాట ఎప్పుడైనా వింటేగా. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఆగేవారేమో. ఈవిడ గారేమో నోరు మెదపకుండా అలా నించుంది. అదేంటత్తయ్య, నేను కూడా మామయ్య గారిని ఉండమని చెప్పాను కదా. ఆహా, గట్టిగా చెప్పావా? ఆయనేమో ఊరు జనాలు నేనక్కడ లేకపోతే వాళ్ళసలు పండగే చేసుకోరు అన్నట్టు మాట్లాడుతుంటే అవును అన్నట్లు నువ్వు వంతపాడావుగా. మళ్ళీ మొదలైంది గొడవ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆగు నాయనా, ఇక నుండి నీ పనులన్నీ నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకో. అదేంటి నా పనులు నేనే చేసుకోవడం? ఇప్పుడు ఎవరు చేస్తున్నారని? అన్ని పనులు అందరి పనులు ఇదిగో ఈవిడ గారే చక్క పెట్టేస్తుందట. ఈవిడ గారింట్లో లేకపోతే మనం ఎవరం బతకలేమంట. ఎవరున్నారా అలా? ఇంకెవర్రా, మీ నాన్న. ఈ పండగ పేరు చెప్పి 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళి ఉండమ్మా అని ఈవిడ గారికి చెప్తున్నారు. అప్పుడు తెలుస్తుందట మనకి ఈవిడ విలువేంటో. ఈవిడికి కొమ్ములు తగిలించి వెళ్లారా. అది విన్నప్పటి నుండి ఇది లేకపోతే మనకి బతుకే లేదు, బతకలేమన్నట్టు తెగ ఫీల్ అయిపోతోంది ఈవిడ. ఎవరు లేకపోయినా ఇక్కడ ఏమీ ఆగదని నాన్నకు చెప్పలేకపోయావా? అయినా మనకు ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన కర్మ ఏంటమ్మా? మన పనులు మనం చూసుకోగలం కదా. మనం ఎవరి మీద ఆధారపడం కదా. అంతే కదా. మరి ఇంకేంటమ్మా, ఎవరు కొమ్ములు తగిలిస్తే ఏంటి, ఆ కొమ్ములు చూసుకుని ఎవరు రంకెలేస్తే ఏంటి? ఏ గీత, పెడిక్యూర్ చేసుకోవాలి. టబ్లో వేడినీళ్లు తీసుకుని నా గదిలో పెట్టు. అన్నీ నన్నే చేసుకోమని చెప్పారు కదా. సరే అత్తయ్య, నేను ఏర్పాటు చేస్తాను. ఇదేంటిది? ఇప్పుడే కదా మేమెవరి మీద డిపెండ్ అవ్వమని చెప్పాం. అమ్మ తన పనులని దానికి చెప్పేస్తుందేంటి? మనం మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. రాని చెప్తా. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. అవసరం లేదు. నాకు దాహం వేస్తే నేను వెళ్ళి తెచ్చుకోగలను. అదేంటి, ఎప్పుడు మీరు ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు నేనే తెచ్చి అందిస్తానుగా. అందుకేగా
నీ మీద డిపెండ్ అయిపోయి మేము పనులు చేయించుకుంటున్నట్టుగా మా నాన్న కౌంటర్ వేశాడు. ఆయన ఏదో మాట వరుసకన్నారు. కానీ నేను మాత్రం సీరియస్గా తీసుకున్నాను. నిజం చెప్పా, నువ్వు లేకపోతే మేము బతకలేమా? ఎందుకు బతకలేరు? నీ మీద డిపెండ్ అవ్వకుండా ఏ పనులు చేసుకోలేమా? మాట్లాడమే, చెప్పు. మా పనుల కోసం నీ మీద డిపెండ్ అవుతున్నావా? నిజమే కదా. ఏంటి? అవునండి. మరి ఉదయం నిద్ర లేవగానే మీరేమంటారు? కాఫీ. ఎవరు తెస్తారు? నువ్వే. అలాగే స్నానానికి వేడి నీళ్ళు, మీ డ్రెస్లు ఉతకడాలు, ఆరేయడాలు, ఐరన్ చేయడాలు, ఆఫీస్కి క్యారియర్లు, అమ్మని అంటే రోజు రోజుకి నీ మీద ఇన్ని పనులకు డిపెండ్ అయిపోతున్నావా? ఇంట్లో వంట, అది ఇది అంటూ. ఈ రోజు నుంచి నా పనులేవి నువ్వు చెయ్యొద్దు, నేనే చేసుకుంటాను. అది మీ ఇష్టం, కాకపోతే చాలా కష్టం. ఎంత కష్టమైనా సరే నేనే పడతాను. సరే, మరి మీ అమ్మగారు? అది ఆవిడని అడుగు. కానీ నేను మాత్రం ఇంకా ఏ చిన్న పనికి నీ మీద డిపెండ్ అవ్వను. గీత, స్నానానికి వచ్చానని తెలుసు కదా, గీత చేయాలని తెలీదా? చేస్తున్నాను. గీత, ఇందులో సబ్బు అయిపోయింది, సబ్బు ఇవ్వా. ఎదిగోండి. ఇంకో టవలు ఉండండి. ఎదిగోండి. ఏంటని అవుతున్నావు? ఏదో తెలియక. ఏం తెలీదండి మీకు? వేడి నీళ్లు కావాలంటే గీజర్ ఆన్ చేసుకోవాలని తెలీదా? ఉదయం స్నానం చేసినప్పుడు సబ్బు అయిపోతుందని తెలీదా? స్నానానికి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా టవల్ తీసుకువెళ్లాలని తెలీదా? ఏం తెలీదు? ఏం తెలీదు చెప్పండి. ఇప్పుడేంటే ప్రతిదానికి నీ మీద ఆధారపడిపోతున్నాను అంటావు. భార్య అన్న తర్వాత కట్టుకున్న భర్తకి ఆ మాత్రం సేవలు చేయరా ఏంటి? నేను చేస్తాననే అంటున్నాను, చేస్తూనే ఉన్నాను. కానీ మీరే మీ అమ్మగారు ఏదో చెప్పారని ఆధారపడను, అది ఇది అంటున్నారు. చూసింది చాలు, త్వరగా ఫ్రెష్ అయ్యండి, వడ్డిస్తాను. ఇప్పుడు వడ్డించిన చాలదా? అనవసరంగా దీని ముందు ఏదో అయిపోయాను. అత్తా, నన్ను రెచ్చగొట్టి నా ఈగో హర్ట్ చేశావు. అందుకోసమైనా నీ గదిలో ఉన్న ఆ చందా డబ్బులు నొక్కేస్తా. మా ప్లాన్ ప్రకారం రేపు నిన్ను అందరి ముందు దొంగని చేస్తా. ఎక్స్పెక్ట్ చేసిందే. ఈ వయసులో ఏముందనో బెడ్రూమ్ తలుపు బిగించేసుకుని మరీ పడుకుంది ముసల్ది. నువ్వు తలుపు వేసుకుని పడుకున్నా తాళం తెరిచే మారుకి నా దగ్గరుంది. గది తలుపే బిగించుకుంది, బీర్వా తలుపు తెరిచిపెడుతుందా? బీర్వా తాళాలు కూడా అచ్చుగుద్దేసుంటే బాగుండేది. తాళాలు ఎక్కడ పెట్టి చచ్చింది ఇది? తల కింద పెట్టుకుని ఉంటుందా?
దీని మొగుడు చెయ్యి ఊరికి అలా టచ్ అయితేనే తీసి పారేస్తుంది. నేను మాత్రం కలిసి కాపురం చేయాలంట. చిప్పు మొహం. ఏం చేయాలి?